మకర రాశి. అమ్మాయిక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద, పెట్టుబడుల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక విషయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది, దానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుంటూ ముందుకు పెడతారు. పౌరుషంగా మాట్లాడడం, పౌరుషంగా నిర్ణయాలు తీసుకున్నట్టుగా భావించడం బట్టి ఆత్మీయులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక మాట్లాడేటప్పుడు ఆ రకమైన దర్పం అనేది కనబడకుండా తగిన విధంగా ప్రవర్తిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మీ ఆరోగ్యం విషయం మీద కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్యాల విషయం కావచ్చు, అలాగే ఇన్లాస్కి సంబంధించిన విషయం కావచ్చు, వారందరి విషయంలోనూ తగిన విధంగా స్పందిస్తూ సహకారాన్ని అందిస్తూ ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముఖ్యంగా కన్ను, పన్ను మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తూ వాటికి సంబంధించిన జాగ్రత్తలతో ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కుంభరాశి. అమ్మాయిక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే కుంభరాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత విశ్వాసం అనేది చాలా అధికంగా ఉంటుంది. అలాగే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. రోగనిరోధక శక్తి విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. సమయానికి ఆహార స్వీకరణ అవసరం. అధిక ఒత్తిడితో తీసుకునే నిర్ణయాలు చాలా అధికంగా ఉండడం బట్టి కొన్ని సందర్భాల్లో నిర్ణయ సామర్థ్యం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కనుక వీళ్ళంతవరకు ఒత్తిడితో నిర్ణయాలు తీసుకోకుండా, ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకోకుండా, ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో కావచ్చు, లేకపోతే వృత్తి చేసే ప్రదేశాల్లో కొలీగ్స్తో కావచ్చు, మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు, వారికి ఏదైనా మీరు ప్రామిస్ చేసేటప్పుడు కొంత పూర్తిగా ఆలోచించుకొని ఆ ప్రకారం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అగ్రిమెంట్స్ మొదలైన కాగితాల మీద సంతకం పెట్టేటప్పుడు కూడా కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఎవరితో విభేదాలు రాకుండా చూసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వారికి ముఖ్యమైన అంశాలలో అంటే ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం అనేది చాలా అధికంగా ఉంది. కొన్ని సందర్భాల్లో అనవసరమైన ఖర్చులు కూడా అయ్యే అవకాశం లాంటిది కనబడుతోంది. అంటే ప్రణాళికకి వ్యతిరేకంగా మీకు ఖర్చులు అయ్యే అవకాశం లాంటిది కనబడుతోంది. ఇంకొక విధానంలో ఏంటంటే భాగస్వామికి సంబంధించిన విషయాల్లో, వ్యాపార విస్తరణ కొరకు, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఖర్చులకి, అలాగే ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కూడా ఖర్చులకు అవకాశం అనేది ఉంది. ఏది ఎలా ఉన్నప్పటికీ మీరు మీ విల్ పవర్ని కోల్పోకుండా చాలా నాయకత్వ లక్షణాలతో, నిర్ణయ సామర్థ్యంతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. కానీ శిరోవేదన, ఆరోగ్య విషయంలో ఇబ్బందులు మొదలైనవన్నీ అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. అనవసరంగా మాట పట్టింపు లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వృత్తి చేసే ప్రదేశాల్లో కూడా వ్యక్తులతో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళుతూ మంచి ఫలితాలు సాధించగలగాలి.